స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ప్రజలు ఏమాత్రం ఆదమర్చినా రాష్ట్రం రౌడీలు పాలవుతుందని జీవి అన్నారు. వినుకొండ బొల్లాపల్లి న్యూజెండ్లో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఏమాత్రం ఆదమర్చినా పొరపాటున ముఖ్యమంత్రి జగన్ దొంగ నాటకాలు నమ్మినా రాష్ట్రం రౌడీలు పాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు. ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత కూడా పల్నాడు ప్రాంతంలో చెలరేగుతున్న హింసకు సాక్ష్యమని అన్నారు. కొడుతున్నా, చంపుతున్నా, కాళ్ళు చేతులు విరగొడుతున్నా, పోలీసులు చోద్యం చూస్తుంటే ఇక ప్రజలు ధనమాన ప్రాణాలకు భరోసా ఇచ్చేది ఎవరని ప్రశ్నించారు ఆయన. గురువారం వినుకొండ పట్టణం బొల్లాపల్లి న్యూజెండ్ల మండలాల నుంచి అధికార వైసీపీ పార్టీని వీడి పలువురు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విటుకరాజుపల్లి వద్ద జీవి అతిథి గృహం వేదిక పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుండి మేకల దిన్నె తండా నుండి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి రామావత్ వెంకటేశ్వర నాయక్ గారికి, అలాగే రామావత్ కీమియా నాయక్ గారికి, సత్య నాయక్ గారికి, అలాగే జయంతిబాయి గారికి, కమలాబాయి గారికి, దేవులిబాయి గారికి, మొత్తం 6 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్ఆర్ పార్టీ నుండి వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా బొల్లాపల్లి మండలంలో బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత మేకల దిన్నెలో ఒక సైడ్ కాలువ కూడా కట్టలేదని, అలాగే పేదలకు ఎవరికి ఇళ్ళు ఇవ్వలేదని, కనీసం మరుగుదొడ్డి కూడా ఇవ్వలేకపోయాడు బొల్లా బ్రహ్మనాయుడు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పాలనలో పేదలకు ఇళ్ళు ఇస్తాము, అలాగే సీసీ డ్రైన్లు నిర్మాణం చేస్తాం, అవసరమైన కాడ సీసీ రోడ్లు కూడా వేసి అభివృద్ధి అందిస్తాం, ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం, ప్రతి ఇంటికి కుళాయి వేసి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ఇనిమెల్ల నాగులవరం గ్రామాల్లో వైసీపీ అరాచక దాడుల్లో గాయపడి నర్సరావుపేట నందు నెల్లూరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మరియు వినుకొండ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన వినుకొండ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు గారు మరియు వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగశ్రీను గారు, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ నిస్సంక శ్రీనివాసరావు గారు, బహుజన్ సమాజ్ పార్టీ వినుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాసిపోగు యేసోబు ఒక్క నోటు లేకుండా, ఒక్క బాటిల్ సారా లేకుండా ర్యాలీలో పాల్గొన్న వందలాది మంది నాయకులు, కార్యకర్తలు. బహుజన్ సమాజ్ పార్టీ వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాసిపోగు యేసోబు గురువారం నామినేషన్ వేశారు. ముందుగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించి ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి జూనియర్ కాలేజీ శివస్తోమ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం మీదుగా రిటర్నింగ్ అధికారి ఆఫీస్కు ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. అనంతరం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నేరేళ్ల రాజు గారు మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో బహుజనులందరూ బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేసి మాసిపోగు యేసోబు గారిని గెలిపించాలని, మాసిపోగు యేసోబు గారు ప్రతి గ్రామానికి వస్తారని, మీరు వారిని ఆదరించాలని తెలియజేశారు. తులసివనంలో గంజాయి మొక్క ఈ బల్లా బ్రహ్మనాయుడు అని బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎడ్లూరు వీరయ్య అన్నారు. నీ భాష, నీ బూతులు, నీ అహంకారం చూసి నీ బొల్లా వంశీయులు సిగ్గుతో తలదించుకుంటున్నారని తెలిపారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన చేబ్రోలు నరేందర్ దగ్గర టీడీపీకి అమ్మవాళ్ళ ఓట్లు చీలుస్తా అని, పీఆర్పీ పార్టీ తరఫున పోటీ చేసిన 50 లక్షల రూపాయల ప్యాకేజీ తీసుకున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఏదైనా కించపరిచే మాట మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితులు సహించడం. ముఖ్యంగా ప్యాకేజీ స్టార్లు, వాళ్ళ ప్యాకేజీలు, ఏళ్ళు ప్యాకేజీలు అన్నవే ఛాలెంజే. నువ్వు 2009లో చేబ్రోలు నరేంద్ర గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు కాంగ్రెస్ అభ్యర్థిగా. నువ్వు అదే టైంలో పీఆర్పీకి పోటీ చేస్తా, నేను పీఆర్పీకి పోటీ చేసి మరి కమ్మకులం ఓట్లని చీల్చి జీవి ఆంజనేయులు గారిని ఓడిస్తానని చెప్పనే 50 లక్షల రూపాయల ప్యాకేజీ తీసుకున్నావు. దానికి ప్రత్యక్ష సాక్షిని నేను. కాంగ్రెస్ పార్టీ కాదు, కానీ నన్ను ఆఫీస్లో ఏం చేశారంటే బీజేపీ పోటీ చేయాల, నన్ను ఇన్ఛార్జిగా ఉంచుకున్నారు. దానికి కానీ ఏం చేశారంటే నీకు డబ్బులు పంపించిన దాంట్లో నేను కూడా అక్కడ ఆఫీసులో నుంచి నేనున్న ప్రత్యక్ష సాక్షిని. ఇచ్చింది నరేంద్ర గారు, తీసుకుపోయేది నువ్వు. చూసినండి నేను చెబుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. ఎక్కడైనా ప్రమాణాన్ని సిద్ధం నేను తీసుకోలేదని నువ్వు రా, నువ్వు తీసుకొను అని నీ ఊరు రమ్మన్న వస్తా,
లేదు కనవర్లపూడి గుడికైనా వస్తా, నువ్వు కొండ మీదకి రమ్మన్నా వస్తా, ఇంకో చోట రమ్మన్నా, తాలూకాలో ఎక్కడైనా మన తాలూకాలో నియోజకవర్గంలో ఎక్కడ చేద్దామని నేను ఛాలెంజ్ చేయడానికి. మరొకటి ఇటీవల కాలంలో ఇంకోటి అంటున్నావు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు ఎవరు సాధించినటువంటి ఘన విజయాన్ని సాధించారు. వరగపొడిశాల ప్రాజెక్టుని ఏ ఒక్కరికి చేతకాలం 30 సంవత్సరాల నుంచి ఆయన అనుమతులు తీసుకొచ్చారు. దానికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున సోమవీర్రాజు గారి చేత కూడా లెటర్లు తీసుకొచ్చిన లెటర్లు కూడా చూపిస్తాం. దానికి వీటన్నిటిని పట్టుబట్టించి మేము మా వాళ్ళని అందరిని పట్టుబట్టిస్తే ఎంపీ గారు అందరు కలిసి సమయం తీసుకొని ఇస్తే నువ్వేమంటున్నావు, మా ముఖ్యమంత్రి పార్లమెంట్లో పోయిండా? పార్లమెంట్లో సభ్యుడు పార్లమెంట్లో అడగాలి కానీ ఆ సభ్యుడు వేరే వాళ్ళు ఎవరో వచ్చి అడిగేది కాదు. ఇది మా ముఖ్యమంత్రి చెప్పిండి ఎన్ని అంటువే, నీకు రాజ్యాంగం తెలీదు. నువ్వు గత సంవత్సరం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకో, పిఎం గారిని పట్టుకొని నీ అబ్బాన్నో, ఇప్పుడు కూడా నీ అబ్బాన్నో శ్రీకృష్ణదేవరాయలు గారు వాళ్ళ నాన్న పట్టుకొని నీ అబ్బాన్నో, వాళ్ళ అబ్బా కావచ్చు శ్రీకృష్ణదేవరాయలు గారు నాన్న రత్తయ్య గారు అంటే ఒక వరల్డ్ బ్రాండ్. ఆయన ప్రపంచంలో ఎవ్వరు సాధించినటువంటి విజ్ఞాన కాలేజీ ద్వారా 7 లక్షల మంది విద్యార్థులను తయారు చేస్తే ప్రపంచాన్ని మేధావులను అందించిండు. తర్వాత వచ్చేవరకు ఆయన ఉద్యోగాలు లేని రోజుల్లో లక్షల మంది చదువుకున్న వాళ్ళకి ఉపాధి కల్పించిండు. తర్వాత ఆయన వచ్చేవరకు నీకు ఇంకా తెలియదొచ్చు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. వినుకొండ నియోజకవర్గం 99కి 24 అభ్యర్థులు 39 నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు 4, టీడీపీ అభ్యర్థి జీవి ఆంజనేయులు 4 నామినేషన్లు దాఖలు చేశారు.